హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకోని బంధం 21వ భాగాన్ని వినేద్దాం. వికాస్ సమ్మి కనిపించడం లేదని చెప్పడంతో విక్రమ్ కంగారుగా తన మొబైల్ అక్కడే మర్చిపోయి సమ్మిని వెతకడానికి వెళ్ళాడు. ఇద్దరు చెరో దిక్కుకి వెళ్ళి గట్టిగా సమ్మిని పిలుస్తూ వెతుకుతున్నారు. కానీ ఎంత వెతికినా సమ్మి కనపడకపోవడంతో విక్రమ్ టెన్షన్గా హోటల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ వికాస్ సమ్మిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. చాలా ఏపుగా పెరిగిన చెట్ల మధ్యలో సన్నని కాలినడక దారి ఉంది. వికాస్ సమ్మి కోసం వెతుకుతూ ఆ దారిలో 15 నిమిషాలు నడవగా ఒక పెద్ద ఓడలు కలిగిన మర్రి చెట్టు చూడగానే వెన్నులో వణుకు వచ్చేలా విస్తారంగా వ్యాపించి ఉంది. వికాస్కి దాన్ని చూడగానే భయమేసి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నాడు. కానీ మనసు అంగీకరించకపోవడంతో ఏదైనా కానీ అనుకుంటూ దాన్ని దాటుకొని ముందుకు కదిలాడు. అలా కొద్ది దూరం నడిచాక అడవిలో కుందేళ్లు, చిన్న చిన్న జంతువులు నిర్భయంగా చెంగు చెంగుమంటూ గెంతుతున్నాయి. పక్షులు కిచకిచమంటూ అరుస్తున్నాయి. అంత అందమైన ప్రదేశాన్ని చూసి ఆనందించే పరిస్థితిలో లేని వికాస్ ఏం పట్టించుకోకుండా ముందుకు కదిలాడు. ఇంకాస్త దూరం వెళ్ళేసరికి చుట్టూ అందమైన పూలతో మధ్యలో సేద తీరడానికి అనువుగా అందంగా డెకరేట్ చేసిన ప్లేస్ కనిపించింది. వికాస్ మనసులో ఇదేంటి, ఇంత దట్టమైన అడవిలో ఇంత అందమైన ప్లేస్ ఉంది, పైగా ఎవరో డెకరేట్ చేసినట్లు కూడా ఉంది, ఇక్కడికి ఎవరు వచ్చుంటారు అనుకుంటూ అక్కడికి వెళ్ళగా చెదిరిన జుట్టుతో నుదుటిన చిరు చెమటతో అలసిపోయినందుకు గుర్తుగా నీరసంగా కనపడుతూ ఏదో వెతుకుతున్న సంహి కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతే, ఒక్క ఉదిరిన సంహిని చేరి గుండెలకి హత్తుకున్నాడు. సంహి కూడా మొదట వికాస్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయిన వికాస్ కౌగిల్ని ఆస్వాదిస్తూ తన గుండెల్లో గువ్వల్లే ఒదిగిపోయింది. వికాస్ గుండెదాడ తగ్గగానే సమ్మికి దూరం జరిగి కోపంగా, ఏయ్ పిచ్చిదానా, ఇంత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు, అసలేంటిదంతా అంటూ అక్కడున్న డెకరేషన్ చూపిస్తూ అడిగాడు. రేపు అన్నయ్య పుట్టినరోజు కదా వికాస్, అందుకే అన్నయ్యకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని ఇక్కడికి వచ్చాను అంది సంహి. సంహి చెప్పగానే వికాస్కి విక్రమ్ గుర్తొచ్చి వెంటనే విక్రమ్కి కాల్ చేశాడు. కానీ విక్రమ్ ఫోన్ పాడవడంతో అది కలవలేదు. తర్వాత వికాస్ కాసేపు ఆలోచించి హోటల్ మేనేజర్కి కాల్ చేసి విక్రమ్కి ఇవ్వమనడంతో అక్కడే సీసీటీవీ ఫుటేజ్లో సంహి అడవి వైపు వెళ్తుండడం చూస్తున్న విక్రమ్కి ఫోన్ ఇచ్చాడు అతను. విక్రమ్ హలో అన్న వెంటనే వికాస్ సంహి కనిపించిందన్న విషయం చెప్పడంతో విక్రమ్ ఊపిరి పీల్చుకున్నాడు. అంతలోనే విక్రమ్ ఫోన్ సంహికి ఇవ్వమనడంతో వికాస్ సంహికి ఇచ్చాడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు, నువ్వు కనిపించకపోవడంతో ఎంత భయం వేసిందో తెలుసా అన్నాడు విక్రమ్. విక్రమ్ మాటల్లోనే తన గురించి పడ్డ టెన్షన్ అర్థమవుతుంటే సంహి ఫీల్ అవుతూ, సారీ అన్నయ్య, దారి తప్పి అడవిలోకి వచ్చేసాను, నేను దారి తెలుసుకుని వచ్చేలోపే వికాస్ వచ్చాడు వెతుక్కుంటూ అంది. ఓకే, మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను అని విక్రమ్ అనడంతో సంహి తడబడుతూ, వద్దులే అన్నయ్య, మేము బయలుదేరేసాం, ఇంకా సేపట్లో వచ్చేస్తాం, నువ్వు అక్కడే ఉండు అంటూ కాల్ కట్ చేసింది. ఏంటే అలా అబద్ధం చెప్పావు అని అడిగాడు వికాస్. లేకుంటే నిజం చెప్పమంటావా, అన్నయ్య బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తామని అంది సంహి. వద్దులే, కనీసం నాకైనా చెప్పిండొచ్చు కదా ఇక్కడికి వచ్చినట్లు అన్నాడు వికాస్. నాకు అసలు ఈ ప్లేస్ గురించి తెలియదు వికాస్, నువ్వు నిద్రపోతూ ఉండడంతో సరదాగా బయటకు వచ్చిన నేను అక్కడ కనిపించిన ఒక హోటల్ స్టాఫ్ని దగ్గరలో ఏదైనా మంచి ప్లేస్ చెప్పమంటే అతను ఈ ప్లేస్ చెప్పాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ నచ్చి అన్నయ్య బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యా. ఈ ప్లేస్ అంతా డెకరేట్ చేస్తూ టైం చూసుకోలేదు అంది సంహి. కనీసం ఫోన్ చేయొచ్చు కదా సంహి అన్నాడు వికాస్. కాల్ చేద్దామని చూస్తే నా ఫోన్ ఛార్జింగ్ లేక డెడ్ అయింది వికాస్, అందుకే చేయలేదు, సారీ, మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టినట్టున్నా అంటూ క్షమించమన్నట్టు 2 చెవులు పట్టుకొని క్యూట్ ఫేస్ పెట్టిన సంహిని చూసి వికాస్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. తర్వాత ఇద్దరూ కలిసి మిగిలిన అరేంజ్మెంట్స్ పూర్తి చేసుకుని ఎక్కువసేపు అక్కడే ఉంటే విక్రమ్కి డౌట్ వస్తుందని హోటల్కి బయలుదేరారు. ఇక్కడ విక్రమ్ మేనేజర్కి ఫోన్ ఇచ్చాక తను వాటర్ ఫాల్స్ దగ్గర ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి కంగారుగా అక్కడికి వెళ్ళగా అక్కడ ఫోన్ కనిపించలేదు. ఇక్కడే పెట్టానే, ఏమైపోయింది అనుకుంటూ మొత్తం వెతికిన విక్రమ్కి ఫోన్ ఎవరో కొట్టేశారని అర్థమై ఇక ఏమీ చేయలేక హోటల్కి వెళ్ళాడు. ఇంతకీ ఫోన్ ఎవరు కొట్టేశారో చూద్దాం. అంశు, ప్రియా ఇద్దరూ ట్రైన్ దిగి ఆల్రెడీ ప్రియా రూమ్ బుక్ చేసుకోవడంతో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వర్షం పడడంతో వేడివేడి కాఫీ తాగి రిలాక్స్ అయ్యారు. కాసేపటి తర్వాత ఇద్దరు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ వర్షంలో తడుస్తూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు సరదాగా ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండగా అంశు అక్కడున్న విక్రమ్ ఫోన్ చూసి దాన్ని చేతిలోకి తీసుకుని, చూడవే ఎవరు ఫోన్ పోగొట్టుకున్నారు అంది ప్రియతో. ఒసే సొరకాయ మొహందన, దాన్ని చూస్తే తెలియట్లే, ఇది పోగొట్టుకున్న ఫోన్ కాదు, ఎవరో మర్చిపోయారు, ఇక్కడ చూడు, పార్ట్స్ అన్నీ విడివిడిగా తీసి ఆరబెట్టారు, అంటే ఫోన్ వాటర్లో ఏమైనా పడిందేమో అంది ప్రియా. అది నిజమే అంటూ అంశు దాన్ని ఆన్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఆల్రెడీ అది వాటర్లో తడవడం, మళ్ళీ ఇప్పుడు వర్షంలో తడవడం చేత ఆన్ కాలేదు. ఇది ఆన్ కావట్లేదే, ఇప్పుడు ఎలా అంది అంశు.
తమరు చదువుతుంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కదా, కాబట్టి నువ్వే ఏదో ఒకటి చెయ్యి నీ బుర్రను ఉపయోగించి అంది ప్రియ. సరే అంటూ అంశు ఫోన్ తీసుకుని తన పాకెట్లో పెట్టుకుంది. తర్వాత ఇద్దరు మరుసటి రోజే తిరిగి వెళ్ళిపోవాలి కాబట్టి మిగిలిన ప్లేసెస్ అన్నీ చూసేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలని సాయంత్రానికే రూమ్ చేరుకొని త్వరగా పడుకున్నారు. ఇక్కడ సమ్మి వికాస్తో పాటు కాస్త దూరం నడిచి అప్పటికే అలసిపోవడంతో ఇక నడవలేక దాహంగా ఉండడంతో అక్కడే కూలబడింది. వికాస్ సమ్మిని లేపుతుంటే సమ్మి వాటర్ అడగడంతో వికాస్ కాసేపు ఆలోచించి సమ్మిని తన వీపు వైపు ఎక్కించుకుని మోసుకెళ్తూ ఎక్కడైనా వాటర్ దొరుకుతాయేమో వెతుకుతున్నాడు. అలా కాస్త దూరం వెళ్ళాక దూరంగా నీటి శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్ళగా అక్కడ పిల్ల కాలువ ప్రవహిస్తూ కనిపించింది. దాన్ని చూడగానే సమ్మి ఆనందంతో కేరింతలు కొడుతుంటే వికాస్ నవ్వుకుంటూ సమ్మిని దింపి తన దోషులతో సమ్మికి నీటిని తాగించాడు. కాసేపు ఇద్దరూ అక్కడే సేద తీరి తిరుగు ప్రయాణమయ్యారు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఒక అరగంట నడిచిన తర్వాత హోటల్ చేరుకున్నారు. విక్రమ్ సమ్మిని చూడగానే తనని దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. సమ్మి కూడా ప్రేమగా విక్రమ్ని హత్తుకుంది. తర్వాత ముగ్గురు కలిసి భోజనం చేస్తుండగా విక్రమ్ తన ఫోన్ పోవడం గురించి సమ్మి వికాస్లకి చెప్పాడు. ముగ్గురు డిసప్పాయింట్మెంట్ అయినా ఇక ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిన వెంటనే కొత్త ఫోన్ కొనుక్కోవచ్చులే అనుకుని భోజనం ముగించి ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్కి వెళ్ళగానే సమ్మి వికాస్కి నైట్ 11 గంటలకి బయలుదేరాలని మెసేజ్ చేయడంతో వికాస్ ఓకే చెప్పి పడుకున్నాడు. సమయం రాత్రి 7 గంటలు. అంశుకి కొత్త ప్లేస్ కావడం వల్ల నిద్ర పట్టట్లేదు. పక్కన చూస్తే ప్రియ ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏం చేయాలో పాలుపోక అంశు లేచి కాసేపు అలా చల్లగాలికి తిరుగుదామని రూమ్ బయటకు వచ్చింది. కానీ మనసంతా అలజడిగా అనిపించడంతో ఏంటిది ఉన్నట్టుండి నా మనసుకి ఇలా అనిపిస్తుంది, నాకు కావాల్సిందేదో పక్కనే ఉన్నట్లు అనుకుంటూ చుట్టూ చూసింది. తన చుట్టూ ఎవరూ లేరు. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది. దాన్ని చూసి అంశు అంతా తన భ్రమ అనుకుంటూ బయటికి నడిచింది. ఇక్కడ రూమ్లో వికాస్ సమ్మికి మాట ఇచ్చినట్లుగానే మళ్ళీ లేచి విక్రమ్ బర్త్డేకి ప్లాన్ చేయాలి కాబట్టి ఫోన్లో అలారం పెట్టుకొని ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంటే పక్కనే ఉన్న విక్రమ్కి నిద్ర పట్టట్లేదు. మరికొన్ని గంటల్లో తన పుట్టినరోజు అన్న కారణంతోనో మరే కారణంతోనో తెలియక నిద్ర పట్టక గుండెల్లో అలజడిగా అనిపిస్తే పైకి లేచి బయటికి వెళ్ళి చూశాడు. అప్పటికే అంశు అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేత అక్కడెవరూ కనపడలేదు. విక్రమ్ కూడా కాసేపు చల్లగాలి తిరుగుదామని బయటికి నడిచాడు. బయటంతా అప్పుడప్పుడే దట్టంగా చీకట్లు ముసురుకుంటున్నాయి. పక్షులన్నీ తమ సొంత గుడికి చేరుకొని తమ పిల్లలతో ఆ రోజు అవి చూసిన విశేషాలను చెప్తున్నట్లుగా కిచకిచమంటూ అరుస్తున్నాయి. ఇక్కడ అంశు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అడవి దగ్గరికి వచ్చింది. అడవిలోకి సన్నని దారి కనపడుతుండగా అసలే అడ్వెంచర్ని ఇష్టపడే అంశు కాసేపు అడవిలో గడపాలని నిర్ణయించుకుని ముందుకు నడిచింది. చల్లగాలికి బయట తిరుగుతున్న విక్రమ్ అంశు అడవిలోకి వెళ్తుండడం చూసి మనసులో ఎవరి అమ్మాయి ఇంత రాత్రి వేళ భయం లేకుండా ఒంటరిగా అడవిలోకి వెళ్తుంది, ఈ టైంలో ఎందుకు వెళ్తుంది అని ఆలోచిస్తూ ఎందుకైనా మంచిదని అంశుని దూరంగా ఫాలో అవ్వసాగాడు. అంశు ముందు నడుస్తుంటే ఆ చీకట్లో అడవిలో ఉన్న పక్షులు జంతువులన్నిటినీ నిద్రపుచ్చుతున్నట్లుగా కోయిల తన కమ్మనైన గొంతుతో పాడుతుంది. అంశు చిరునవ్వుతో కుహు కుహు అని కోయిలమ్మ తీయగా నిన్నే పిలిచినమ్మ అని పాడుకుంటూ ఫోన్లో టార్చ్ వేసుకుని నడుస్తూ మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది. రాత్రి వేళ ఇంకా భయంకరంగా కనిపిస్తున్న మర్రి చెట్టును చూసి చిన్నప్పుడు వాళ్ళ నాన్న అరవింద్ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మర్రి చెట్టు పగలంతా ఎండవేడికి చల్లదనాన్ని కలిగించడానికి చల్లటి గాలిని వీస్తూ రాత్రిపూట చలికి వెచ్చదనాన్ని కలిగించడానికి వేడి గాలిని వీస్తుందని. అంశు అది తలుచుకుంటూ మర్రి చెట్టుని ఆశ్చర్యంగా చూస్తుండగా అప్పటి వరకు అంశుని దూరం నుంచి ఫాలో అవుతున్న విక్రమ్ ముందు బుస్సుమంటూ నాగుపాము కనిపించగా భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేశాడు విక్రమ్. అంతలోని ధైర్యం తెచ్చుకొని తన తీక్షమైన కళ్ళతో సూటిగా చూశాడు దానివైపు. ఇంతలో మెరుపులాంటి ఆలోచన రావడంతో క్షణాల్లో ఆ పాముని తన చేత పట్టుకొని సునాయాసంగా దాన్ని పక్కనున్న పొదల వైపు విసిరేశాడు. తర్వాత మనసులో అమ్మయ్య ఒక గండం తప్పింది అనుకుంటూ ఎదురుగా చూడగా అక్కడ అంశు కనపడలేదు. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి, అసలు ఎందుకు వచ్చింది అడవిలోకి, కొంబరీసి ఏమైనా చేసుకుంటుందా అన్న ఆలోచన రాగానే భయం వేసింది. కానీ అంతలోని చచ తన మొహం కనపడకపోయినా తన నడకలోనే తనెంత ధైర్యవంతురాలో అర్థమవుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం అనుకుంటూ అంశుని వెతకసాగాడు విక్రమ్. ఇక్కడ విక్రమ్ పాముని పట్టుకునే క్షణంలో అంశు తన ఆలోచనలు ముగింపు పలికి మర్రి చెట్టు చాటుని దాటుకుని ముందుకు కదిలింది. ప్రశాంతమైన అడవిలో దూరంగా పారుతున్న సెలయేరి నీటి శబ్దం చెవులకు వినపడుతుండగా అటుగా నడిచింది. అక్కడ నిలబడి కళ్ళు మూసుకొని నీటి ప్రవాహాన్ని, ఆ ప్రవాహం వల్ల కలుగుతున్న శబ్దాన్ని వింటుంటే మనసుకి ప్రశాంతంగా అనిపించి కాసేపు అక్కడే కూర్చొని మళ్ళీ ముందుకు నడిచింది. అలా ఆ చీకట్లో 15 నిమిషాలు నడవగా
ఉదయం సమ్మి డెకరేట్ చేసిన అందమైన ప్లేస్ కనపడింది అంశుకి. అంశు ఆ ప్లేస్ని మొత్తం పరికించి చూస్తూ, వావ్, ఎంత బాగుంది ఈ ప్లేస్, ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని నేను అనుకోలేదు అనుకుంటూ అక్కడ సమ్మి డెకరేట్ చేసినవి చూస్తూ, ఎవరిదో రేపు బర్త్డే అనుకుంటా, చూస్తుంటే డెకరేషన్ సగంలో ఆపేసి వెళ్ళిపోయినట్లున్నారు అనుకుంది. అంతలోనే ఒక ఆలోచన రావడంతో అనుకున్నదే తడువుగా మిగిలిన డెకరేషన్ కంప్లీట్ చేద్దామని కావాల్సినవి వాటి కోసం వెతకగా వర్షం కారణంగా అన్నీ తడిచిపోయి కనిపించాయి. ఇక వాటితో లాభం లేదనుకొని అంశు కాసేపు ఆలోచించి ఏదో ఐడియా తట్టడంతో, నువ్వు సూపర్ బంగారం అంటూ తన భుజంపై తానే తట్టుకొని తన ఐడియాని అమలు చేసే దిశగా ముందుకు నడిచింది. కాస్త దూరం వెళ్ళేసరికి రకరకాల పళ్ళ చెట్లు కనపడడంతో వెళ్ళి అక్కడున్న చెట్ల నుంచి కొన్ని పళ్ళు కోసుకుని తిరిగి వచ్చింది డెకరేట్ చేయాల్సిన ప్లేస్కి. అక్కడ కూర్చుని ముందుగా కొన్ని రాళ్ళను తీసుకుని వచ్చి ఎత్తుగా పేర్చింది. ఆ తర్వాత లవ్ సింబల్ ఆకారంలో ఆ రాళ్లపై ఆకుల్ని పరిచి దాని చుట్టూ అడ్డుగోడగా ఆకుల్ని ఒకదానితో మరొకటి కలిసేలా పూర్వకాలంలో విస్తరాకులు కుట్టినట్టుగా వాటిని కుట్టి ఆ లవ్ సింబల్ ఆకారం చుట్టూ వాటిని నిలబెట్టింది. ఆ తర్వాత తను తెచ్చిన మామిడి పండ్లను పదునుగా ఉన్న రాయితో కోసి రోజా పువ్వు చుట్టూ రేకుల్లాగా ఆ మామిడి పండ్ల భాగాలను అందంగా లవ్ సింబల్లో అమర్చింది. అంశు దాన్ని చూసి, అమ్మయ్య, నేచురల్ కేక్ రెడీ అయ్యింది, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ వెళ్ళి అడవిలో అక్కడక్కడ పడి ఉన్న వెదురు బొంగులను తీసుకొచ్చి వాటిని చిన్నవిగా విరిచి అందులో మట్టిని నింపింది. ఆ తర్వాత ఇందాక మామిడికాయలతో పాటు తెచ్చిన నిమ్మకాయలను సగానికి కోసి ఆ రసాన్ని తను తయారు చేసిన కేక్ మీద పిండి ఆ నిమ్మకాయ తొక్కుని వెనక్కి తిప్పించి దీపం పెట్టడానికి అనువుగా చేసింది. తర్వాత దీపం వెలిగించడానికి కావలసిన వత్తి కోసం పత్తి చెట్లను వెతుకుతుండగా తన మెడ మీద జిగురుగా ఏదో పడడంతో అదేంటో చూసిన అంశు, వావ్, తేనె అనుకుంటూ తల పైకెత్తి ఎదురుగా ఉన్న చెట్టు వైపు చూడగా తేనె పట్టు ఊడిపోవడానికి సిద్ధంగా కనిపించింది. వెంటనే అంశు తెలివిగా దాన్ని అందుకొని కారుతున్న తేనెని తన చేత్తో దోసిల్లో పట్టుకుని తీసుకెళ్లి కేక్ మీద పోసింది. కాసేపటికి అది మొత్తం ఇమరడంతో కేక్ మొత్తం పులుపు నుంచి తీయగా మారగా ఒక దానిమ్మ పండుని పగలగొట్టి దాని గింజలతో చుట్టూ అందంగా డెకరేట్ చేసింది అంశు. మళ్ళీ పత్తి కోసం వేట మొదలుపెట్టింది అంశు. ఒక 10 నిమిషాల తన వెతుకులాట తర్వాత దొరకడంతో దాన్ని తీసుకెళ్లి ఒత్తులుగా చేసి ఆ తర్వాత నూనె కోసం ఆముదం గింజలను దంచి ఆ నూనెతో దీపాన్ని తయారు చేసింది. ఇక వెలిగించడానికి నిప్పు కావాలి, అగ్గిపెట్టలేకపోవడంతో మళ్ళీ అది ఆది మానవుళ్ళ 2 రాళ్లను తీసుకుని వాటితో నిప్పు పట్టించడానికి ప్రయత్నిస్తుంది అంశు. ఇక 20 నిమిషాల రాపిడి తర్వాత రాళ్ల మధ్య వేడి పుట్టి ఆ చురకలో అంశు చేతికి తగిలి మంట కలిగిస్తున్నా పట్టించుకోకుండా వాటితో నిప్పుని వెలిగించి దీపాలని అంటించి పనిలో పనిగా ఆ ప్రదేశానికి దగ్గరలో క్యాంప్ ఫైర్లా మంట పెట్టింది. ఆ తర్వాత అంశు ఆ దీపాలని వెదురు బొంగులో నింపిన మట్టిపై ఉంచి తర్వాత వాటిని అడవిలో ఉన్న తీగల సహాయంతో చెట్టు కొమ్మలకు కట్టేసింది. అలా ఆ ప్రదేశం చుట్టూ వెలుతురు కోసం ఈ విధంగా చేయడానికి సుమారు గంట సమయం పట్టింది. ఇక చివరిగా పక్కనున్న పూలతో పుట్టినరోజు శుభాకాంక్షలు నేస్తమా అని నేలపై రాసి ఆ చుట్టూ అందంగా డెకరేట్ చేసింది అంశు. అంతా ముగించుకున్న తర్వాత ఆ ప్రదేశాన్ని చూసిన అంశు తన కళ్ళను తనే నమ్మలేనట్టుగా ఆశ్చర్యపోయింది. ఎదురుగా చెట్టు కొమ్మలను వేలాడుతున్న 20 దీపాల వెలుగులో కింద పూలతో రాసిన బర్త్డే విషెస్ మధ్యలో ఎంతో అందంగా నేచురల్గా తయారు చేసిన కేక్తో కాస్త దూరంలో వెలుగుతున్న క్యాంప్ ఫైర్తో చాలా చాలా అందంగా మెరిసిపోతుంది ఆ ప్రదేశం. అంశు ఆ ప్రదేశాన్ని చూసి సంతోషంలో ఫోన్లో ఫోటో తీసుకుని తిరిగి రూమ్కి వెళ్ళబోతూ ఏదో గుర్తొచ్చి తన చున్నీపై ఆకుల పసురుతో ఏదో రాసి దాన్ని భద్రంగా కేక్ పక్కన దాచి తిరుగు ప్రయాణమైంది. అప్పటి వరకు విక్రమ్ ఏం చేశాడో చూద్దాం రండి. అంశు మర్రి చెట్టు దగ్గర కనపడకపోయేసరికి తనను వెతుకుతున్న విక్రమ్కి ఎంత వెతికినా కనపడకపోవడంతో కంగారు పడుతుండగా అటువైపే తోడేళ్లు 2 రావడం గమనించాడు. ఆ తోడేళ్లు ఎంతో బలంగా ఉండడంతో వాటి వల్ల అంశుకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న అనుమానం కలిగిన విక్రమ్ వాటిని ఎటూ కదలకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నించాడు. తోడేళ్లు భయపడేలా ఎంత శబ్దాలు చేస్తూ వాటిని గంటసేపు అక్కడి నుంచి కదలకుండా చేశాడు విక్రమ్. కానీ గంట తర్వాత విక్రమ్ని పసిగట్టిన తోడేళ్లు కోపంతో విక్రమ్ వైపుకి దూకసాగాయి. విక్రమ్ కూడా వాటితో తలపడడానికి సిద్ధపడ్డాడు. అలా సుమారు 15 నిమిషాలు ప్రయత్నించిన తర్వాత విక్రమ్ వాటిని చాకచక్యంగా స్పృహ కోల్పోయేలా చేసి అప్పటికే తను కూడా అలసిపోవడంతో ఆ 2 తోడేళ్లను దారికి అడ్డం లేకుండా దూరంగా తీసుకెళ్లి వాటిని అక్కడే వదిలిపెట్టి తిరిగి వచ్చాడు. అప్పటికే అంశు జాడ కనపడకపోవడంతో తనకేమైందోనన్న కంగారు మొదలైంది విక్రమ్లో. కానీ అంశును వెతకడానికి ఒంట్లో శక్తి లేక అడుగు ముందుకు పడడం
పడకపోవడంతో ఏమీ చేయలేక అక్కడే ఉంటే విషపురుగులతో ప్రమాదమని చెట్టెక్కి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో, ఓయ్, ఎంతసేపలా పైనే ఉంటావు? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని విషయం నాకు ముందే తెలుసు. అందుకే నువ్వు తోడుగా ఉన్నావన్న ధైర్యంతోనే ఈ అడవిలోకి వచ్చాను. ఇకనైనా కిందికి దిగిరా, నేను నీతో చాలా విషయాలు చెప్పాలి అన్న అంశు మాటలకి కిందికి దిగిన విక్రమ్ తన ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.